Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియ బిడ్డలు ఇప్పుడు దాకా పాటలు పాడి నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యము వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. నీ అభిషేకం ఉంచండి. నీ ఆత్మ బలముగా ఉండునుగాక. పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ ఉండునుగాక. నీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడండి. మా తప్పిదాలు, మా పొరపాట్లు, మా బలహీనతలు అన్నిటినీ తీసివేసి నీ రక్తము క్రింద పెట్టి ఉండగా ప్రభువా, అయ్యా పరిశుద్ధపరిచి, అయ్యా నీతిమంతులుగా తీర్చే దేవుడవు, నీతిమంతులుగా మార్చే దేవుడవు. నీ వాక్యము చేత ఉదక స్థానము చేయించండి ప్రభువా. నీ కృప దయచేయండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. మరి పోయిన వారము 7th సీల్, 7వ ముద్ర ఎంతవరకు చూసాం? ఎంతవరకు గుర్తుంది? రెండు 228 దాకా చూసాం. ప్రైజ్ లార్డ్. 228వ పేర. మరి మీరు తీసినట్లయితే చూడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేయుచున్నాను. హల్లెలూయా. 224లో
ఏం చెప్పబడుతుందంటే, కొంచెము కిందకి వెళ్తున్నాం, మనం ముందుకు వెళ్ళి చూడబోచున్నాం. ఇక్కడ ఏమనుందంటే, అన్యజనులకు పరిశుద్ధాత్మ దినాలలో పరిశుద్ధాత్మకు విరోధముగా ఉన్నట్లయితే మీ యొక్క పేరు జీవగ్రంథము నుండి పూర్తిగా తీసివేయబడును. పరిశుద్ధాత్మకు విరోధముగా ఉన్న ఎడల ఈ లోకములో కానీ లేక రానున్న లోకములో కానీ అది క్షమించబడదు. అది సరియేనా? కావున మనము అక్కడే నిలుచుకొని ఉన్నాము. ప్రజల అన్యజనుల దగ్గరికి వచ్చేసేతలకే మరి వారిని పరిశుద్ధాత్మకు అంటే ఆయన వాక్యానికి విరోధంగా ఉంటే ఈ లోకంలో కానీ అంటే ఆకాశము కింద కానీ రాబోయే లోకం అంటే పరలోకంలో కానీ వారికి స్థానం లేదంటున్నాడు. కానీ యూదుల దగ్గరికి వెళ్ళినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు పాపం చేసినప్పుడు ఎఫ్రాయిము గోత్రము దాను గోత్రము విగ్రహారాధన చేసినప్పుడు వారిని ఆకాశము కింద ఉండకుండా గోత్రాన్ని లేపేసేశాడు. అయితే వారికి పరలోకంలో స్థానం ఇస్తున్నాడు. ప్రజల ఆకాశము కింద అంటే ఈ లోకంలో తీసేస్తున్నాడు, పరలోకంలో మాత్రము ఆకాశము కింద వాళ్ళకి 1000 ఏళ్ల పాలనలో అదే ఆకాశము కింద తీసేస్తున్నాడు, ఈ లోకంలో తీసేస్తున్నాడు, పరలోకంలో మాత్రము వాళ్ళకి స్థానం ఇస్తున్నాడు. ప్రజల ఇక్కడ మీరు చూడండి 225వ పేరాలో మేకలు మరియు గొర్రెల కింద అంటే ఇప్పుడు మేకలు గొర్రెల కింద అంటే ఇదేంటి? ధవళ సింహాసనం తీర్పు రోజు జరిగే కార్యాలు, అవునండి. అక్కడ ఏం జరుగుతుంది? వధువు మాత్రము ఈ మేకల్లో గాని గొర్రెల్లో గాని నిలబడదు. హల్లెలూయా. ఒక ఇజ్రాయేల్ వారికి ఒక స్థానం ఉండెను. వారు భూమిపై ఉండు వరకు అక్కడ వారి గోత్రాలు వదిలివేయబడెను. అదే చెప్తా వస్తున్నాడు. ఇందాక మనం చూసినదే ఏమంటున్నాడంటే 1,44,000 మందిని పిలిచినప్పుడు ఆకాశము కింద వారి 2 గోత్రాలు ఎఫ్రాయిము గోత్రము దాను గోత్రము లేదని ఈ పేరాలో చెప్పుకుంటా వస్తున్నాడు. 226వ పేరా దగ్గరకు వచ్చేసినట్లయితే 226 ఇప్పుడు ఏం జరిగినది? వారు భయంకరమైన శ్రమల కాలంలో శుద్ధీకరించబడిరి. మీరు ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. మీరు ఇక్కడ చూడండి 6వ ముద్ర ఎలాగున్నదో మీరు చూసినట్లయితే 7వ ముద్ర కూడా మీకు అర్థమవుతుంది. 6వ ముద్ర ఎందుకని 7వ ముద్రలో 6వ ముద్ర విషయాలు చెప్తున్నాడు? 6వ ముద్రలో ఆ యొక్క 6వ ముద్రలో ఉన్న విషయాలు ఎందుకని 7వ ముద్రలో చెప్తున్నాడు? మీరు చూస్తున్నారా? ఇప్పుడు మనము చదువుతుంది ఏంటది? 7వ ముద్ర. అంటే 7వ ముద్రలో ఈ 1,44,000 మంది గురించి చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళు శ్రమల కాలంలో శుద్ధీకరించబడి అంటున్నాడు. ప్రజల అంటే మీరు చూసినప్పుడు మనం ఏం చూసా ఉన్నామంటే 7వ బూర అనేది 7వ ముద్ర కింద ఉన్నది, 6వ ముద్ర కింద కూడా ఉన్నది. అంటే 6వ ముద్రలో ఉన్న విషయాలు 7వ ముద్రలో కూడా మనం చూడబోతున్నాం. హల్లెలూయా. 7వ బోర్ అనేది 6వ ముద్ర కింద ఉన్నది, అలాగే 7వ ముద్ర కింద కూడా ఉన్నది. ఇప్పుడు 6వ ముద్ర అనేది ఎలా 3 మడతలుగా ఉన్నదో 7వ ముద్ర కూడా అదే పేర్లలో అదే విధానములో 3 మడతలతో ఉన్నది. నీకు 6వ ముద్ర అర్థమైతే 7వ ముద్ర అర్థమవుతుంది. ప్రజల ఎందుకంటే అపవాది 7వ ముద్రను చూడకుండా ఉండటానికి దాని యొక్క విషయాలు గ్రహించకుండా ఉండటానికి ప్రవక్త ఏం చేస్తున్నాడంటే కొన్ని విషయాలు అక్కడ ఆపుతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మీరు జాగ్రత్తగా చూడాలని నేను కోరుకుంటున్నాను. 6వ ముద్ర దగ్గరికి మనం వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే 6వ ముద్రలో ఉన్న 3 మడతలు ఏంటి అంటే మనం చూస్తున్నాము. ఒకటి 1,44,000 మంది శుద్ధీకరణ, రెండోది బుద్ధి లేని కన్యకలు శుద్ధీకరణ, మూడవది
భూమి శుద్ధీకరణ. అంటే 6వ ముద్ర అంతా కూడా శుద్ధీకరణ యొక్క ప్రాసెస్. ప్రజల అయితే 7వ ముద్ర దగ్గరికి వచ్చినట్లయితే అది కూడా 3 మడతలుగా ఉన్నది. హల్లెలూయా. 3వ మడతల్లో భూమి శుద్ధీకరణగా ఉన్నది 6వ ముద్రలో. అదే విధానంలో 7వ ముద్ర దగ్గరికి వచ్చేదలకే 3వ మడతలో దేవుని ఏదేనై ఉన్నది. ప్రజల మొదటి మడత మీరు చూచినట్లయితే ఎవరంటే, మీరు చూడండి, మొదటి మడత ఆదాము, 2వ మడత అవ్వ, 3వ మడత ఏదేను. అలాగే ఉన్నది 7వ ముద్ర కూడా. యేసుక్రీస్తు వధువు, దేవుని ఏదేను. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలు మీరు పట్టుకున్నప్పుడు, ఈ గ్రహించినప్పుడు మాత్రమే ఈ విషయాలు మీకు 7వ ముద్రలో కొంత అవగాహన మీకు వస్తుంది. ఇప్పుడు 227 కనుక మీరు చూసినట్లయితే, ఇప్పుడు దేవుడు కనుక దాన్ని శుద్ధీకరించినట్లయితే, ఇప్పుడు మొదటి రాకడలో ఆయన ఏం చేశాడు? రక్తం చిందించాడు. హల్లెలూయా. దాన్ని అంగీకరిస్తే చాలు, వాళ్ళు మళ్ళీ శ్రమల్లోకి వెళ్లాల్సిన అవసరము లేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ కన్యక, ఆమె ఒక మంచి స్త్రీ, అయితే ఆమె తన యొక్క దీపములో నూనె ఉంచుకొనటంలో విఫలమైనది. ఎవరు మీరు చూస్తున్నారు? బుద్ధులైన కన్యక. అవునా? నూనె ఉంచుకోవటంలో నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. నూనె అంటే పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ ఉంచుకోవటంలో విఫలమైనది. మరియు ఆయన అక్కడ హింసల ద్వారా ఆమెను శుద్ధీకరించును. ఎందుకని? మొదటి రాకడలో ఎందుకు ఆమెకు వర్తించలేదు? మొదటి రాకడలో ఆ శిలువ యాగం అనేది ఎందుకు వర్తించలేదు ఆమెకి? మీకు చూసారా? నూనె ఉంచుకోవటంలో విఫలమైనది అన్నాడు. అంటే నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అయినది. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? దేవుడు వాక్యం. అంటే వాక్యమును ఆమె అంగీకరించలేకపోయినది, విశ్వసించలేకపోయినది. మరి దానియేలు 70 వారాల్లో మరి ఇద్దరు ఒక ఖైదీని చెరసాల్లో వేసినప్పుడు, ఒక వ్యక్తిని చెరసాల్లో వేసినప్పుడు, ఇంకొక సహోదరుడు వెళ్ళి ఆ సహోదరుడు చెరసాల్లో ఉన్న సహోదరుడు తన స్నేహితుడని గ్రహించి అతనికి ఆ యొక్క అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష పత్రం తీసుకొని వచ్చి ఆ ఖైదీకి ఇస్తాడు. ఆ ఖైదీ దానిని అంగీకరించడు. అంగీకరించకపోయేదానికి ఏం జరిగినది? ఆ త్రోసేసేదానికి అతనికి శిక్ష వేసేశారు. అంటే అతడికి ఆ అమలు చేసిన శిక్ష అతని మీదకి వచ్చేసింది, తీర్పు అతని మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఈ బుద్ధి లేని కన్యక కూడా తీర్పులోకి ఎందుకు వెళ్తుందంటే, అంగీకరించలేని కారణాన్ని బట్టి. ఏం అంగీకరించలేదు? వర్తమానాన్ని అంగీకరించలేదు, వాక్యం అంగీకరించలేదు. ఆ కారణాన్ని బట్టే తీర్పులోకి వెళ్తా ఉన్నది. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆమె దీపంలో నూనె ఉంచుకోవటంలో విఫలమైనది. ఆయన అక్కడ హింసల ద్వారా ఆమె శుద్ధీకరించును. ఆయన ఆ గోత్రములను అదే క్రమము కొరకు అక్కడ ఉంచి మరి శ్రమల కాలంలో వారిని కూడా శుద్ధీకరించాడు. చూస్తున్నారండి? ఇజ్రాయేల్ ప్రజలను కూడా శ్రమల కాలంలో, ఎందుకని? మొదటి రాకడలో వాళ్ళు ఏం చేశారు? త్రోసేశారు. ప్రజల ఇప్పుడు మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకనగా అది శుద్ధీకరణ, అది న్యాయ తీర్పు. అయితే మీరు చూడండి, వారు పిమ్మట ఇక్కడ చూడండి, ఇజ్రాయేల్ శుద్ధీకరించబడిన పిదప అక్కడ 1,44,000 మంది వస్తున్నారు. ఇక్కడ నిద్రించుచున్న బుద్ధిలేని కన్యక కూడా వస్తుంది. ఇదంతా ఎక్కడ? 6వ ముద్రలో. 6వ ముద్రలో 6వ ముద్రలో ఉన్న 3 మడతలలో ఒక మడత బుద్ధిలేని కన్యక, ఇంకొక 1,44,000 మంది, ఇంకొక మడత భూమి శుద్ధీకరణ. మొత్తము 3 మడతలు అయి ఉన్నాయి. 1,44,000 మంది ఒక మడత, 2వ మడత బుద్ధిలేని కన్యక, 3వ మడత భూమి యొక్క శుద్ధీకరణ. పట్టుకుంటున్నారా? ఇది 6వ ముద్ర అయి ఉన్నది.
ఇక్కడ నిద్రించుతున్న బుద్ధిలేని కన్యక కూడా వస్తున్నది, మరియు శుద్ధీకరించబడి తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నది. చూసారా ఎంత పరిపూర్ణంగా ఉన్నది, ఎంత చక్కగా ఉన్నది. 228వ పేరా మీరు చూడండి. శ్రమల కాలంలో ఉన్న యాకోబు వలె. ఇప్పుడు యాకోబు ఎక్కడికి తీసుకెళ్ళబడ్డాడు? శ్రమల్లోకి నెట్టివేయబడ్డాడు, శ్రమల్లోకి వెళ్ళి ఉన్నాడు. యాకోబు శ్రమల కాలంలో అతను తప్పు చేశాను. అతను శుద్ధీకరణ కాలంలోకి వెళ్లాల్సి వచ్చినది. ఎందుకనగా తన సహోదరుడైన ఏశావు ఎడల తప్పు చేశాడు. జ్యేష్ఠత్వ హక్కు పొందుటకు మోసం చేశాడు. అతని యొక్క పేరు యాకోబు నుండి ఇజ్రాయేలుగా మారే వరకు, ఆ మార్పు పొందే ముందు అతడు ఏం చేయాలి? శుద్ధీకరణలోకి వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే శుద్ధీకరణలోకి వెళ్ళను. అది దేవుని యొక్క క్రమమునకు మాదిరిగా ఉన్నది, చక్కగా ఉన్నది. ఈ దినము కూడా సాదృశ్యముగా అదే ఉన్నది. నువ్వు కనుక ఈ వర్తమానాన్ని త్రోసేసావనుకో, నువ్వు శ్రమల్లోకి వెళ్ళటం ఖాయం. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. 229. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథం 8వ అధ్యాయమునికి తిప్పుదాం. ఇక్కడ 1వ వచనం, 8వ అధ్యాయంలో 1వ వచనం. మీరు అలసిపోయారని నేను ఎరుగుదును, అయితే ఇప్పుడు కొద్ది నిమిషాలు వినుటకు ప్రయత్నించండి. పరలోకపు దేవుడు మనకు సహాయపడునన్నదే నా ప్రార్థన అయి ఉన్నది. ఎందుకంటే 7వ ముద్ర కనుక అతడు గ్రహించాడనుకో, అతడు ఎత్తబాటులోకి వెళ్ళిపోతాడు. 7వ ముద్ర నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్లేదై ఉన్నది. హల్లెలూయా. నువ్వు 7వ ముద్ర కనుక గ్రహించటం లేదనుకో, నువ్వు ఎత్తబాటు మిస్ అయిపోతున్నావని అర్థం. ప్రజలారా, మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకే దేవుడు, పరలోకపు దేవుడు మనకు సహాయపడునన్నదే నా ప్రార్థన అయి ఉన్నది. ఈ 7వ ముద్ర సకల కార్యాల యొక్క ముగింపు సమయం అని మనం గుర్తించుకోవాలి. అంటే అన్నిటికీ యొక్క ముగింపు 7వ ముద్ర. అది సరియేనా? ఇక్కడ మనం చూడండి, 7వ ముద్ర 7 ముద్రల గ్రంథములో రాయబడిన కార్యాలు ముద్రించబడి, జగత్పునాది వేయబడక మునిపై విమోచన పథకం అన్నీయు ప్రతిదీ ముగించబడును. ప్రజలే, అది అంతం. చూడండి, సతమతమవుతున్న ప్రపంచానికి అదే అంతం. సతమతమవుతున్న సృష్టికి అదే అంతం. అంటే సతమతమవుతున్న సృష్టికి 7వ ముద్ర అంతం. సతమతమవుతున్న ప్రపంచానికి 7వ ముద్ర అంతమై ఉన్నది. బూరెల యొక్క ముగింపు అక్కడ కూడా ఏమున్నది? 7వ ముద్ర. తర్వాత పాత్రల యొక్క ముగింపు అక్కడ కూడా ఏమున్నది? 7వ ముద్ర. భూమికి అది అంతముగా ఉన్నది. అది కాలము యొక్క ముగింపుగా కూడా ఉన్నది. అందుకే ప్రకటన 10లో దిగొచ్చిన బలిష్ఠుడైన దూత ఇక సమయం లేదన్నాడు. అంటే కాలానికి ముగింపు. ప్రైజ్లార్డ్. ఇప్పుడు 232వ పేరా వైపుకు తిరుగుతున్నాము. కాలం అనున్నది ముగించబడును. ప్రైజ్లార్డ్. కాలం అనేది ముగించబడుతుందంటే తిరిగి మరలా ఎక్కడికి వెళ్తుంది? నిత్యత్వంలోకి వెళ్తుంది. కాలము ముగించబడుతుందంటే అన్ని కార్యాలు కూడా ముగించబడాలి. సంఘకాలాలు ముగించబడాలి, బూరెలు ముగించబడాలి, ముద్రలు ముగించబడాలి, పాత్రలు ముగించబడాలి. సతమతమవుతున్న ప్రపంచము కూడా ముగింపు రావాలి. అన్నిటి యొక్క ముగింపై ఉన్నది. హల్లెలూయా. ఎందుకు? తిరిగి మరలా నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. కాలంలో నుండి నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. పట్టుకుంటున్నారా? ఇవి జాగ్రత్తగా పట్టుకోండి. మత్తయి 7వ అధ్యాయము, నేను లేక ప్రకటన 7వ అధ్యాయం 10వ అధ్యాయము, ఇక్కడ 1 నుండి 7 వరకు అది అంతమగుచున్నదని దూత చెప్పాను. ఇక సమయం ఉండదు గాని, ఇక సమయము ఉండదు కానీ అని అంటున్నాడు. అంటే ఏమవుతుంది? సమయానికి ముగింపు వచ్చేసింది. అంటే సమయం అంటే మనం సమయాన్ని ఏమంటే కాలము అంటాం. సమయాన్ని ఏమంటామండి? కాలము అంటాం. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. ఈ గొప్ప కార్యము జరుగు దినాలలో, ఈ 7వ ముద్ర జరిగే దినాలలో, ఇప్పుడు 233 ఈ సమయంలో సమస్తమును 7వ ముద్ర యొక్క ముగింపులో సమాప్తమగును.
అంటే అన్నిటి యొక్క ముగింపు 7వ ముద్ర. అంటే సంఘకాలాల ముగింపు ఇక్కడ క్లియర్ గా రాస్తాడు, మీరు చూడండి. చివరి గమనించండి, సంఘకాలపు అంతమగును, అది సంఘకాలపు అంతమగును. 7వ ముద్ర యొక్క ముగింపు అంటే సంఘకాలాలలో సంఘకాలం యొక్క అంతము అంటే ఎన్నవ సంఘకాలం? అది 7వ సంఘకాలం దగ్గర 7వ ముద్ర కనపడాలి నీకు. ఇంకేమంటున్నాడో చూడండి, బూరల యొక్క ముగింపు దగ్గర కూడా 7వ ముద్ర కనపడాలి. బూరలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 బూరల్లో బూరల ముగింపు అంటే ఎన్నో బూర? 7వ బూర దగ్గర కూడా నీకు 7వ ముద్ర కనపడాలి. తర్వాత చూడండి, అది పాత్రల యొక్క ముగింపు అంటే 7వ పాత్ర దగ్గర కూడా నీకేం కనపడాలి? 7వ ముద్ర కనపడాలి. ఇంకేమంటున్నాడు, 1000 ఏండ్ల పాలన యొక్క ప్రారంభము కూడా అంటే 1000 ఏండ్ల పాలనలోనికి తీసుకెళ్తుంది ఈ 7వ ముద్ర. 7వ ముద్ర మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే 1000 ఏండ్ల పాలనలోకి తీసుకెళ్తుంది. అంటే 7వ ముద్ర ఒక వ్యక్తి పొందుకున్నాడు అనుకో, 1000 ఏండ్ల పాలన అతడు భూమి మీదే అనుభవిస్తున్నాడు. ఎందుకనంటే 1000 ఏండ్ల పాలనలోనికి 7వ ముద్ర నిన్ను తీసుకెళ్తుంది. అంటే అన్నిటి యొక్క ముగింపు అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాడు? అది ఏంటో తెలుసా? విశ్రాంతి అంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తావన్నది లోకము నుండి వేరుపరుస్తుంది, నిత్యత్వములోకి తీసుకెళ్తుంది. 1000 ఏండ్ల పాలనలో ఉన్న వాతావరణాన్ని భూమి మీదే అనుభవించేలాగా చేస్తుంది. నీకు ఇలా చెప్పేదా? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకుంటే అతని స్వభావం మార్చబడుతుందా? మీరు చూడండి, ఆ యొక్క నోవాహు దినాలలో అక్కడ ఆ యొక్క జల ప్రళయము వచ్చే ముందుగా అక్కడ 7వ ముద్ర ఉన్నదా? అది 7వ ముద్ర ఏం చేస్తా ఉన్నది? సృష్టికి ముగింపై ఉన్నది. అక్కడ జంతువులు కూడా తన స్వభావాన్ని మార్చినదా? ఆ జంతువుల స్వభావం మార్చలేదు అనుకుంటున్నారా మీరు? ఒకవేళ సింహపు యొక్క స్వభావం మార్చలేదనుకో, నోవాహు ఓడలో ఉన్నప్పుడు సింహం ఏం చేసేదంటే మిగతా జంతువులన్నిటినీ తినేసేసేది. కానీ నోవాహు ఓడలో అలా తినలేదు. అంటే ఏం జరిగినది? స్వభావం మార్చబడినది. అంటే కొత్త సృష్టిలోకి వెళ్లే ముందుగా వారి స్వభావం మార్చబడుతుంది. అదే విధముగా 1000 ఏండ్ల పాలనలోకి వెళ్లే ముందుగా ఎవరైతే 1000 ఏండ్ల పాలనలోకి వెళ్ళబోతున్నారో వాళ్ళ స్వభావాలు కూడా ఇక్కడ మార్చబడబోతున్నాయి. నువ్వు ఒకవేళ 1000 ఏండ్ల పాలనలోకి సంబంధించిన వ్యక్తి అనుకో, నీ స్వభావం మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ మార్చబడుతుంది. ఏం చేస్తుంది? ఆత్మ వస్తుంది. 7వ ముద్ర. 7వ ముద్ర ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ నిన్ను పట్టుకుంటుందో నీ స్వభావాన్ని మారుస్తుంది, నీ ఆలోచనల్ని మారుస్తుంది, ప్రజల్లా నీ ఉద్దేశాలు మారుస్తుంది. అది నిజంగా ఒకప్పుడైతే మనము ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ పట్టుకొని ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఉంటాడా? ప్రజల్లా పట్టుకుంటున్నారా? 2 లోకాలు ఉన్నాయి. ఒకటి భూలోకము, ఇంకొకటి పరలోకము. భూలోక సంబంధమైన వాటి మీద మనసు కొంతమందికి ఉంటుంది, ఎక్కువ మందికి ఉంటుంది. కానీ తక్కువ మందికి పరలోక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకొని జీవిస్తారు. ఇప్పుడు మనకు పరలోక సంబంధమైన వాటి మీద మనస్సు ఎవరిలో కలుగుతుంది అంటే 7వ ముద్ర ఎవరైతే పొందుకుంటున్నారో, ఎవరైతే కొత్త జన్మ పొందుకుంటున్నారో
ఆ వ్యక్తి 7వ ముద్ర కింద ఉంటున్నాడు. ఆ వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడుతున్నాడు. అతడు ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచక పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నాడు. చూసారా మోషే ఎలాగా మనసు పెట్టాడండి? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు యొక్క సుఖభోగాల కంటే, ఆ ఐగుప్తు యొక్క సింహాసనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. హల్లెలూయా. ఏం చూసావు మోషే నువ్వు? నేను ఆ పైనున్న లోకాన్ని చూడగలుగుతున్నాను, శాశ్వతమైన దాన్ని చూడగలుగుతున్నాను. ఈ యొక్క 70 సంవత్సరాలు కాదు నేను చూస్తుంది, యుగ యుగాలు నేను జీవించే దాన్ని చూడబోతున్నాను. నేను యుగ యుగాలు జీవించాలంటే నేను దేని మీద దృష్టి పెట్టాలయ్యా అంటే పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు 233 ఇక్కడ అంటున్నాడు అన్నిటి యొక్క బోరల యొక్క ముగింపు, పాత్రల యొక్క ముగింపు, 1000 ఏళ్ల పాలన ప్రారంభమును కూడా అదంతయు 7వ ముద్రలో ఉన్నది. ఏంటి పాస్టర్ గారు 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళటం కూడా 7వ ముద్రలో ఉన్నదా? నిజం. ప్రవక్తే చెప్తున్నాడు ఇక్కడ 234. అది ఒక ర్యాకెట్ను గాలిలోనికి పేల్చినట్టు ఉండును. హల్లెలూయా. మీరు చూడండి, ఇక్కడ ఒక ర్యాకెట్ని బటన్ నొక్కుతున్నామంటే అది ఇక్కడ పేలి వెళుతుంది. అది అవునా? ఇక్కడ నుండి అది పేలి వెళుతుంది. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అది అక్కడ పేలిపోతుంది. అవునా? అక్కడ పేలేటప్పుడు అక్కడ 5 నక్షత్రాలు వస్తాయి. ఎన్ని వస్తాయి? ఈ 5 నక్షత్రాలలో ఒకటి మిగతా 4 పడిపోతాయి. ఒకటి మాత్రము మరలా అక్కడ పేలుతుంది. దాని నుండి మరలా 5 నక్షత్రాలు వస్తాయి. మరలా అది 5 నక్షత్రాలు వచ్చినప్పుడు ఆ 5 నక్షత్రాలు 4 నక్షత్రాలు కింద పడిపోతాయి. ఒకటి ప్రభావితము చెంది వాటిలో మరలా అది పేలి మరలా 5 నక్షత్రాలు వస్తాయి. అంటే అది ఎలాగున్నది? హల్లెలూయా. అది ఎలాగున్నదో మీకు అర్థమవుతుందా? అది 7వ ముద్ర అయి ఉన్నది. ఇప్పుడు అంత ప్రవక్త చెబుతున్నది అంటే 7వ ముద్ర అయి ఉన్నది. అంటే సంఘకాలాల ముగింపు. ఇప్పుడు సంఘకాలాల పని అయిపోయిన తర్వాత బూరల ముగింపు, బూరల పని అయిపోయినాక పాత్రల ముగింపు, పాత్రల పని సతమతమవుతున్న ప్రపంచం యొక్క ముగింపు. అన్ని ఒకదానమ్మటి ఒకటి ఎలాగా అది ప్రభావితం చేసుకుంటా వెళుతుందో అలాగే 7వ ముద్ర కూడా ఉన్నది. హల్లెలూయా. అది అంటున్నాడు. అది ఒక ర్యాకెట్ను గాల్లోకి పేల్చి ఉండును. ఆ ర్యాకెట్ అక్కడ పేలును, మరియు అది పైకి పోయి మరియు అప్పుడు మరలా పేలును. అక్కడ పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పేలును. అది 5 నక్షత్రాలు బయటికి వదులును. అక్కడి నుంచి ఎన్ని నక్షత్రాలు వదులుతుంది? 5 నక్షత్రాలు వదులుతుంది. ఈ 5 నక్షత్రాలు బయటికి వదులును. ఆ నక్షత్రాలలో ఒకటి పేలుతుంది. అర్థమవుతుందా? మిగతా 4 కింద పడిపోతాయి. మిగతా 4 ఇదైపోతాయి. ఒకటి మాత్రము ప్రభావితము చెంది అది పేలుతుంది. అది పేలి ఇంకేమవుతుంది? ఆ నక్షత్రాల్లో ఒకటి పేలి మరియు దానిలో నుండి మరలా 5 నక్షత్రాలు బయటకు వదులుతుంది. హల్లెలూయా. ఇది ఎలాగుందో నేను చెప్పమంటారా? మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ సంఘకాలాలు ఎన్ని ఉన్నాయి? 7 సంఘకాలాలు. 7వ సంఘకాలంలో మనం చూస్తున్న ముద్రలు వచ్చినాయా? ఎన్ని ముద్రలు? 7 ముద్రలా? ప్రజల 7వ ముద్ర నిశ్శబ్దం కాబట్టి 6వ ముద్రలో మరలా ప్రభావితం చెంది ఆ బోర్లు వచ్చినాయా? ఎన్ని బోర్లు వచ్చినాయి? 7 బోర్లు వచ్చినాయా? 7వ బోర్ నుండి మరలా పాత్రలు వచ్చినాయా? ఎన్ని పాత్రలు వచ్చినాయి? 7 పాత్రలు వచ్చినాయా? అలాగున్నది. అది నీకు అర్థమైతే ఇది కూడా నీకు అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు ఒకటి పేలి మరి దానిలో నుండి 5 నక్షత్రాలు బయటకు వదులును. చూడండి, అది చివరకు కనబడకుండా పోవును.
అది ఏమవుతుంది? అదృశ్యమైపోతుంది. ప్రజల ఈ 7వ ముద్ర ఆ విధంగానే ఉన్నది. ఇప్పుడు అదృశ్యమైపోతా ఉన్నది. చూస్తున్నారా? ఇప్పుడు సంఘకాలాల యొక్క ముగింపు, అన్ని జనుల కాలం ముగింపు, సంఘకాలాల ముగింపు అన్నా, అన్ని జనుల కాలం ముగింపు అన్నా, 7వ సంఘకాలం ముగింపు అన్నా ఒకటే. హల్లెలూయా. లోకము యొక్క కాలమునకు అది అంతమును కలగజేయును. ప్రపంచం యొక్క కాలానికి కూడా అది అంతాన్ని కలగజేయును. ఏది? 7వ ముద్ర. దాని యొక్క కాలమును అది అంతము చేయును. దానికి అది కాలమును ముగించును. అది కాలము యొక్క అంతమగును. ఆ 7వ ముద్రలో సమస్తము సమాప్తమగును. ఇప్పుడు ఆయన దానిని ఎట్లు చేయబోచున్నాడు అదియే మనకు తెలియదు. అవును కదా, మనకు తెలియదు. ఆయన ఎట్లా చేయబోతున్నాడో ఈ కార్యాలు అనేవి ఆయన చేసేదెవరు? ఇదంతా ఆయనే చేయాలి. ఈ కార్యాలు 7వ ముద్ర ఎవరు? 7వ ముద్ర ఎవరో కాదు. మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. బోయాజే 7వ ముద్ర. బోయాజే ఎన్నో ముద్ర? 7వ ముద్ర. 6 ముద్రలు, 6 కొలలు ఎవలు? రూతుకి ఇచ్చాడు. 4 కొలలు ఎవలు? రూతు నువ్వు భుజించు. 2 కొలలు ఎవలు? నయోమికి ఇవ్వు. అప్పుడు 4 + 2 6 కొలలు ఎవలు? నయోమి అంటే ఇజ్రాయేల్ సంఘం, రూతు అంటే అన్ని జనుల సంఘం. అంటే 2 సంఘాలకి 6 ముద్రలు. ఇప్పుడు 7వ ముద్ర కావాలి. ఇప్పుడు ఈ రూతు 7వ ముద్ర కొరకు ఎదురు చూస్తుంది, 7వ కొల కోసం. 7వ కొల ఎవరో కాదు, బోయాజే. రూతు బోయాజును పొందుకున్నదా? అలాగే వధువు కూడా యేసుక్రీస్తుని 7వ ముద్రను పొందుకుంటుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఆయన దాన్ని ఎట్లు చేయబోచున్నాడు అది మనకు తెలియదు. అవును కదా, మనకు తెలియదు. ఈ కార్యాలన్నిటికి ఇదే ఆ సమయమై ఉన్నది. ఈ కార్యాలన్నిటికీ ఇదే ఆ సమయమై ఉన్నది. మరియు 1000 ఏండ్ల పాలన యొక్క ప్రారంభమై ఉన్నది. హల్లెలూయా. చూస్తున్నారండి? 7వ ముద్ర ఎక్కడెక్కడ ఉన్నదో చెప్పి తెలుసా మీకు? ఓన్లీ 1963లోనేనా ఉంది 7వ ముద్ర? 1963లో మాత్రమే 7వ ముద్ర ఉందా? అన్ని జనుల కాలం యొక్క అంతంలో 7వ ముద్ర లేదా? ఎత్తబాటు దగ్గర 7వ ముద్ర లేదా? బోరల యొక్క ముగింపులో 7వ ముద్ర లేదా? పాత్రల యొక్క ముగింపులో 7వ ముద్ర లేదా? సతమతమవుతున్న ప్రపంచం యొక్క ముగింపులో 7వ ముద్ర లేదా? పట్టుకుంటున్నారా? 7వ ముద్ర ఏదో ఒక చిన్న ఆర్టికల్ లాంటిది కాదు. అన్నిటి యొక్క ముగింపు అది. అన్నిటితో ముడివేయబడి ఉన్నది. ఇది నీకు అర్థం అవ్వాలి. ప్రైజ్ లార్డ్. ఇది గ్రహించకపోతే నీకు వర్తమానం అర్థం కాదు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా, జాగ్రత్తగా చూడు. ఈ కార్యాలన్నిటికీ ఇదే ఆ సమయమై ఉన్నది. 1000 ఏండ్ల పాలన యొక్క ప్రారంభమై ఉన్నది. 7వ ముద్ర 1000 ఏండ్ల పాలనలోనికి మనల్ని తీసుకొని వెళ్ళేదై ఉన్నది. 238 చూడు. ఈ ముద్ర విప్పబడుట చాలా గొప్ప విషయముగా ఉన్నది. అది చాలా గొప్ప విషయం. నీ మరణము నుండి నిత్యత్వంలోకి వెళ్తున్నావు నువ్వు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబడుతున్నాయి. మరి అది గొప్ప విషయమా కాదా? ప్రజల ఇక ఏడ్పు ఉండదు, ఇక వేదన ఉండదు, దుఃఖం ఉండదు, విచారం ఉండదు. ప్రజల మరి అది గొప్పదా కాదా? హల్లెలూయా. ఏలయనగా దాని వలన పరలోకమే నిశ్శబ్దమైనది. గొప్ప విషయం అండి అది. ఏంటి ఆ విషయం అంటే, ఈ 7వ ముద్ర వల్ల పరలోకం ఏమైంది అంటే, పరలోకంలో కెరూబులు ఉన్నాయా? శరాపులు ఉన్నాయా? అవన్నీ గాన ప్రతిగానాలు చేస్తున్నాయా? కానీ 7వ ముద్ర విప్పినప్పుడు అవి సైలెంట్ అయిపోయినాయి. శరాపులు సైలెంట్ అయిపోయినాయి, కెరూబులు సైలెంట్ అయిపోయినాయి,
24 పెద్దలు సైలెంట్ అయిపోయారు. ఆరాధన ఆపబడి ఉన్నది. అసలు ఏంటి పాస్ గారు ఆ 7వ ముద్ర? ప్రైజ్ ది లార్డ్. ఏలయనగా దాని వలన పరలోకమే. మరి మీరు చూసారా 8:1 ఏంటి? ప్రకటన ఏంటి? అక్కడ అది చెప్పరే. ఇంచుమించు అర్ధగంట సేపు అంటే ఎక్కడ? పరలోకంలో ఇంచుమించు అర్ధగంట సేపు అంటే భూమి మీద కార్యాలన్నీ సమాప్తం చేయబడుతున్నాయి. బూరలు సమాప్తం చేయబడుతున్నాయి, పాత్రలు సమాప్తం చేయబడుతున్నాయి, సంఘకాలాలు సమాప్తం చేయబడుతున్నాయి, ముద్రలు సమాప్తం చేయబడుతున్నాయి, సతమతం అవుతున్న ప్రపంచం సమాప్తం చేయబడుతుంది, కాలం సమాప్తం చేయబడుతుంది. అన్నిటికీ సమాప్తం, ముగింపు. సమాప్తం అంటే అర్థం ఏంటి? ముగింపు. ఇక్కడ చూడండి, పరలోకంలో నిశ్శబ్దం. ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. ఇప్పుడు అది చాలా గొప్ప కార్యం. అదేమిటి? అది పరలోకమును నిశ్శబ్దపరిచినది. మొదటి ముద్ర పరలోకాన్ని నిశ్శబ్దపరిచిందా? 2వ ముద్ర పరిచిందా? 3 పరిచిందా? 4వ ముద్ర ఏమైనా పరలోకాన్ని నిశ్శబ్దపరిచిందా? 5వ ముద్ర ఏమైనా పరలోకాన్ని నిశ్శబ్దపరిచిందా? 6వ ముద్ర ఏమైనా పరలోకాన్ని నిశ్శబ్దపరిచిందా? లేదు. మరి ఏ ముద్ర పరలోకాన్ని నిశ్శబ్దపరిచింది? 7వ ముద్ర. లోకాన్నే నిశ్శబ్దపరిచిందే. లోకం మొత్తమా? పరలోకం మొత్తం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూడండి, పరలోకమును నిశ్శబ్దపరిచెను అర్ధగంట సేపు. అక్కడ ఏది కదలలేదు. ఒక్క అడుగు కూడా ఇలాగపోతున్నాయి. ఏది కదల్లా. ప్రైజ్ ది లార్డ్. అక్కడే ఉంది విషయం అంతా. శరాపులు గాని, కెరూబులు గాని, 24 పెద్దలు గాని, దూతలు గాని ఏది కదలటల్లా. ఇప్పుడు మీరు గనక సరదాగా ఉన్నట్లయితే అర్ధగంట గడుపుటకు ఎంతసేపునో కనబడదది. ఎంతోసేపు కాదు అర్ధగంట అనేది. అయితే మరణము మరియు జీవములకు మధ్య అది ఊగులాడుచున్నప్పుడు ఆ సమయం 1000 ఏళ్ల కాలము వలె ఉండును. అది గొప్ప, చాలా గొప్పది. అందుకే మరణము మరియు జీవముల మధ్య అది ఊగులాడుతున్నప్పుడు. ఇది ఎందుకు చెప్పటం లేదు పాస్టర్ గారు? అసలు ఆ 7వ ముద్రలో ఉన్న విషయం ఏమిటో ఎందుకని డైరెక్ట్ గా ఇవ్వలేకపోతున్నారు? అది జీవ మరణాల మధ్య సమస్య. అది హల్లెలూయా. జీవం ఎవరు? యేసు. మరణం ఎవరు? ఇప్పుడు అది గనక తెలిసిందనుకో అపవాది అనుకరణ చేసేస్తాడు. మీరు చూడండి, మొదటి ఈడ్పేంటి? 2వ ఈడ్పేంటి? అంటే మొదటి ఈడ్పు అపవాది అనుకరణ చేశాడా లేదా? 2వ ఈడ్పు అనుకరణ చేశాడా లేదా? కానీ 3వ ఈడ్పు దగ్గరికి వెళ్ళేదలికే అనుకరణ చెయ్యలేకపోయాడు. ఇంపాసిబుల్. 3వ ఈడ్పు అనుకరణ చెయ్యబడాల. మొదటి ఈడ్పు అనుకరణ చేశాడు, 2వ ఈడ్పు అనుకరణ చేశాడు. అర్థమవుతుందా? చాలా మంది అబద్ధ బోధకులు కొంతమందిని పెట్టించి వాళ్ళకి స్వస్థత జరిగిందని చెప్పి చాలా మంది ప్రజల్ని నమ్మిస్తా అపవాది చేశాడు. టచ్ అనేదానికి పడిపోవటం చాలా. అవునా? తర్వాత మరి నీ కడుపులో నొప్పి దేవుడు నిన్ను స్వస్థపరిచాడు అని కొన్ని ఏదో హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నానని చెప్పి దాన్ని కూడా అపవాది అనుకరణ చేస్తాడు. పట్టుకుంటున్నారా? మొదటి 2 ఈడ్పులు మాత్రం అనుకరణ చెయ్యగలిగాడు వాడు. 3వ ఈడ్పు దగ్గరికి వచ్చేదలికే ఎంతకి 3వ ఈడ్పు ఏంటి?
మీకు తెలుసా, 3వ ఈడ్పులో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఏంటి పాస్టర్ గారు? మీరు చూడండి, 6వ ముద్రలో 3 భాగాలు ఉన్నాయి. 7వ ముద్రలో అంటే 3 పార్ట్స్, భాగాలు. మొదటి మడత, 2వ మడత, 3వ మడత. అలాగే 7వ ముద్రలో కూడా మొదటి మడత, 2వ మడత, 3వ మడత. అలాగే 3వ ముద్ర కూడా ఉంది. ప్రజల్లో పట్టుకుంటున్నారా అండి? ఏంటవి 3 మడతలు? 3వ ముద్రలో ఉన్న 3వ ఈడుపులో ఉన్న 3 మడతలు ఏంటి? ఒకటి స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ అంటే అది 5. ఇప్పుడు ఇది చెయ్యా అంటాం, అది చెయ్యా. దీనికి ఎన్నేళ్ళు ఉన్నాయి? అలాగే స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ప్రజల అది మీకు అందరికీ తెలుసు. ఒకటి హీలింగ్, స్వస్థత. ఇంకొకటి సాల్వేషను అంటే రక్షణ. ఇంకొకటి క్రియేషన్, సృష్టించబడటం. ఇంకొకటి నేచర్ని స్వాధీనపరుచుకోవటం, ప్రకృతిని స్వాధీనపరుచుకోవటం. అర్థమవుతుందా అండి? ఇంకొకటి వచ్చేసేదానికి రిస్టోరేషన్, పునరుద్ధరణ. మొత్తము 5 ఉన్నాయి. తర్వాత ఇంకొక మడత ఏంటి? స్పోకెన్ వర్డ్ అంటే పలుకబడిన మాట, వాక్యము తెరవబడుట. ఇంకోటి ఏంటమ్మా? నశించిన ఆత్మలకి బోధించుట. ప్రజల మీరు పట్టుకుంటున్నారా? ఇవి ఈ 3 కార్యాలు ఉన్నాయి. 3వ ఈడుపులో కూడా 3 పార్ట్స్గా ఉంది అది. ప్రజల ఇవన్నీ మీరు పట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు కనుక జాగ్రత్తగా చూసినట్లయితే అమ్మా, ఇక్కడ 2 ఎన్నది 239 అమ్మా, 230. ఇప్పుడు మీరు గనక సరదాగా ఉన్నట్లయితే అర్ధ గంట సేపు గడుపుటకు ఎంతసేపు కనపడదు. అయితే మరణము మరియు జీవముల మధ్య అది ఊగులాడుచున్నప్పుడు ఆ సమయం 1000 ఏళ్ల కాలం వలె ఉండును. అది చాలా గొప్పదండి. దాని గురించి యేసు ఏం చెప్పలా. యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు 7వ ముద్ర గురించి ఏమైనా చెప్పాడా? ఇతరులు కూడా దాని గురించి ఏమీ చెప్పలా. ఇతర ప్రవక్తలు ఏమైనా చెప్పారా? చెప్పలా. యోహాను కూడా దాన్ని వ్రాయుటకు కూడా సాధ్యపడలా. ప్రకటన గ్రంథాన్ని రాసిన ఆయన అంత పరలోకం అంతా చూపిస్తున్న ఆయనకు కూడా ఆ 7వ ముద్ర గురించి ఏంటి అనేది రాయుటకు సాధ్యపడలేదు. లేదు, అక్కడ దాని గురించి వ్రాయుటకు అతడు అనుమతించబడలేదు. సహోదరుడు బ్రహ్నాము తన యొక్క పరిశుద్ధ గ్రంథం 2 సార్లు తట్టుచున్నాడు. చూడండి, అక్కడ ఊరక దానిని అతడు వ్రాయలేదు. అయితే అది నిశ్శబ్దం అని పెట్టేశాడు అంతే. పరలోకమందు అర్ధ గంట సేపు ఇంచుమించు సైలెన్స్. ప్రజల మరి అక్కడ దేవుణ్ణి ముందు నిలవబడి వారు వీణలతో వాయించుచున్న 24 పెద్దలు కూడా వారు వీణలు వాయించుట ఆపేసేశారు. పరలోకంలో వీణలు వాయించటము కూడా నిలిపేసేశారు. పరలోకపు దూతలు వారి పాటలు పాడటం కూడా నిలిపేసేశారు. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్నది అది. ప్రజల ఆలోచించండి, పరిశుద్ధ కెరూబులు మరియు శరాపులు. యెషయా వాటిని ఆలయంలో చూచెను. ప్రజల మీరు చూశారు కదండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం అండి. హల్లెలూయా. పరిశుద్ధ కెరూబులు మరియు శరాపులు. యెషయా వాటిని ఎక్కడ చూశాడు? ఆలయంలో. అంటే శరాపులను చూశాడు, కెరూబులను కూడా చూశాడు. వాటికి 6 రెక్కలు ఉన్నాయి. 6 జతలు, 3 జతలు రెక్కలతో. అంటే 6 రెక్కలంటే 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నాయి, మరి 2 రెక్కలతో ఎగురుతున్నాయి. పట్టుకుంటున్నారా?
ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. రాత్రింబవళ్ళు మరి వారి దేవుని ఎదుట నిలుచొని పరిశుద్ధుడు 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 సర్వోన్నతమైన ప్రభువైన దేవుణ్ణి వాళ్ళు పాడుతూ ఉన్నారు. మరియు వారు లోపలికి వచ్చినప్పుడు లేక ఆలయంలోనికి వచ్చినప్పుడు వారి సన్నిధిలో ఆలయంలో స్తంభాలు కూడా కదిలాడినవి. అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తుంటే ఏం జరిగింది? అది కప్పేసేయమ్మా, ఇల్లు కప్పేసే. స్తంభాలు కూడా ఏమైపోయినాయి? కదిలాడినవి. మరియు ఈ పరిశుద్ధ శరాపులు నిశ్శబ్దమైపోయాయండి 7వ ముద్ర ఇప్పేదలకే. గడప పునాదులు కదిలినాయి కదా, ఆ గడప పునాదులు కదిలినవి కూడా ఏమైనాయి? ఒక్కసారి సైలెంట్ అయిపోయి ఆరాధన ఆపేసేసారు. నిశ్శబ్దం. ఏంటి పాస్టర్ గారు, అది 7వ ముద్ర ఎంత విలువైనది, ఎంత ప్రాముఖ్యమైనది. అది సామాన్యమైనది కాదు. ప్రజల్లా దేవుడికి మహిమ కలుగును గాక. పరలోకంలో దూతలు ఆరాధన ఆపేసేశారు. 24 పెద్దలు ధూప ద్రవ్యాలతో వాళ్ళు వీణలు వాయిస్తున్న వైనుకుల నాదము కూడా ఆపేసేశారు. పాటలు పాడటము కూడా ఆపేసేశారు. గడప పునాదులు వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు ఆ యొక్క శరాపులు కెరాబులు ఆ యొక్క స్తుతిగానాలు చేస్తున్నప్పుడు గడప పునాదులు కదులుతా ఉన్నాయి. అవి కూడా ఒక్క దెబ్బకి సైలెంట్ అయిపోయినాయి. ప్రజల పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ చూడండి, వారి ఇక్కడ ఏమంటున్నాడు? ఆలయంలోకి వచ్చినప్పుడు వారి సన్నిధిలో ఆలయంలోని స్తంభాలు కదిలాడినవి. మరియు ఈ పరిశుద్ధ శరాపులు నిశ్శబ్దముగా ఉండిపోయారండి. శరాపులు కూడా ఏమైపోయాయి? దూతలు కూడా పాటలు పాడటము నిలిపేసేశారు. హూ వ్యూ దేవుని యొక్క సన్నిధిలో యెహోవా పరిశుద్ధుడు 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 అని ఎగురుచు పాడుచున్నవారు పాటలు కూడా నిలిపేసేశారు. ఏ దూత కూడా పాడటం లేదు, స్తోత్రాలు లేవు, ఏ బలిపీఠపు ఆరాధన కూడా లేదు, ఏమీ లేదు. అక్కడ ఏముందంటే నిశ్శబ్దమైపోయింది. మొత్తం సద్దు మణిగిని. పరలోకంలో అర్ధగంట సేపు అతి నిశ్శబ్దముగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. విమోచన గ్రంథములో ఉన్న 7 ముద్రల మర్మము తెరవబడుచున్నప్పుడు ఈ అర్ధగంట పరలోక సైన్యమంతా నిశ్శబ్దముగా ఉన్నది. భూలోక సైన్యము కాదు, పరలోక సైన్యం. ఇప్పుడు దాకా చెప్పిన అన్ని పరలోక సైన్యమే. పట్టుకుంటున్నారా? వాళ్ళంతా ఆరాధన అంతా ఏం చేసేసారు? ఆపేసేశారు. హల్లెలూయా. విమోచన గ్రంథములోని 7 ముద్రల మర్మం తెరవబడుచున్నప్పుడు ఈ అర్ధగంట పరలోక సైన్యమంతా నిశ్శబ్దముగా ఉండెను. దానిని గురించి ఆలోచించండి. అయితే అది విప్పబడెను. ఆ 7వ ముద్ర విప్పబడెను. దానిని గొర్రె పిల్లే విప్పెను. ఆ ముద్రలు విప్పింది ఎవరండి? ఈ 7వ ముద్ర కూడా విప్పింది గొర్రె పిల్లే. ఆ గొర్రె పిల్లే నీకు కూడా వ్యక్తిగతంగా దాన్ని ఓపెన్ చెయ్యాలి. పాస్టర్ చేయలేడు, దాన్ని. అర్థమవుతుందా? నీకు 7వ ముద్రని పాస్టర్ విప్పలేడు. గొర్రె పిల్లే ఆ 7వ ముద్రను
తెరిచి నీకు చూయించాలి. అందుకే అది వ్యక్తిగతమైనది. అది దేనికి సంబంధించినది? వ్యక్తిగతమైనది. ప్రజల నీకు దేవుడు గొర్రెపిల్ల. ప్రజల అందుకంటున్నాడు. దాని గురించి ఆలోచించండి. అయితే అది విప్పబడెను, దానిని గొర్రెపిల్లే విప్పెను. ఏమైనదో మీరు ఎరుగుదరా, దాని వలన వారు భయకంపితులయ్యిరని నేను నమ్ముచున్నాను. దాని వలన వారు భయకంపితులయ్యిరని నేను నమ్ముచున్నాను. వారికి తెలియదు, అక్కడే అది ఉన్నది. వారి మాత్రం ఆగిపోయిరి. హల్లెలూయా. ఎందువలన? అదేంటి? ఇప్పుడు మనలో ఎవ్వరికీ తెలియదు అదేమిటో. హల్లెలూయా. ఇక్కడున్న మనలో అదేమిటో ఎవరికైనా తెలుసా? ఎవ్వరికీ. అయితే నేను దాని గురించి నాకు కలిగిన ప్రత్యక్షతను నేను చెప్పేదను. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? 7వ ముద్ర ప్రవక్త జీవితంలో ఎలాగా ఆయనకి తెరవబడినదో చెప్తున్నాడు. అదేగా మాట. ఏమంటున్నాడు? నేను దాని గురించి నాకు కలిగిన ప్రత్యక్షతను మీకు నేను చెప్పేదను. హల్లెలూయా. ఏర్పాటులో ఉన్నవారందరికీ కూడా, ఎన్నికలో ఉన్నవారందరూ కూడా దీనిని గ్రహించుదురుగాక. ప్రవక్త జీవితంలో 7వ ముద్ర జరిగినదా? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ జరిగినదా? నశించిన ఆత్మలకు బోధించాడా? ఆ యొక్క ప్రవక్త ఆ బలిష్ఠుడైన దూతని కలుసుకున్నాడా? క్రీస్తును కలుసుకున్నాడా? ఆ 3 మడతలు ప్రవక్త జీవితంలో జరగటం చూసారా? హల్లెలూయా. మీరు చూస్తున్నారా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. జాగ్రత్తగా పట్టుకోండి. ఈరోజు వధువు జీవితంలో కూడా ఇవి జరగాలి. ప్రవక్త జీవితంలో ఏమి జరిగినాయో మీరు చూస్తే, పంట వేసినప్పుడు ఆ పంట రైతు ఏం చేస్తాడంటే దానికి నీళ్లు పెడతాడు, ఎరువేస్తాడు, దాన్ని పోషిస్తా ఉంటాడు. అయితే కోతకాలము వచ్చే ముందుగా ఆ పంట అంతటిలో అక్కడక్కడ కొన్ని కంకులు వస్తాయి. ముందుగా పంట అంతా రాదు. ఫస్ట్ ముందు ఎక్కడో 1-2 కంకులు పైకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ కంకులు మొదటిగా వచ్చిన కంకులు అవి. పట్టుకుంటున్నారా? అదే విధానంలో మొదటి యొక్క పనగా ఎవరున్నారయ్యా అంటే మన కాల ప్రవక్త ఉన్నాడు. మిగతా కంకులంతా ఎవరంటే తర్వాత వస్తున్న పంటైన ఎత్తబడే వధువు. పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగునుగాక. ఇది జాగ్రత్తగా మీరు పట్టుకోండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. నేను దాన్ని గురించి, ఏది ఆ 7వ ముద్రను గురించి నాకు కలిగిన ప్రత్యక్షతను మీకు నేను చెప్పేదను. మరియు ఇప్పుడు నేను ఒక మూఢభక్తి గలవాడిని కాదు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఏమన్నారు ఇక్కడ? లోకము 7వ ముద్ర ఎవరైతే పొందుకున్నారో వారి రిజెక్ట్ చేస్తుంది. మూఢభక్తి గలవాడినని నిందేస్తుంది, వింత వ్యక్తిగా ముద్రేస్తుంది.
ప్రజల సంఘములో 3 పైగా నమ్మరు. ప్రజల లోకమైతే అస్సలు నమ్మదు, అంగీకరించదు ఆ వాక్యాలు, ఆ మాటలను కూడా. ప్రజల మీకు చెప్తాను, నోవాహు దినాల్లో పైన నీరుందంటే, ఆకాశము పైన నీరున్నదంటే నమ్మారా? నోవాహు ఒక మూఢభక్తి గలవాడు అని అన్నారా? మతి స్థిమితం కోల్పోయిన వాడు అన్నారా? పిచ్చివాడు అన్నారా? వింత వ్యక్తి అన్నారా? ఎందుకంటున్నారు? నోవాహుకి మిగతా వాళ్ళకి డిఫరెంట్ ఏంటి? నోవాహు జీవితంలో 7th సీల్ జరిగింది, 7వ ముద్ర. ప్రజల 7వ ముద్ర ఎప్పుడైతే నోవాహు జీవితంలో ప్రవేశించినదో అతడు ఒక వింత వ్యక్తిగా మారాడు. అసాధారణమైన సంగతులను నమ్ముతాడు అతడు. అబ్రహామున్నాడు, అసలు విరోధముగా ఉన్న, అసాధ్యముగా ఉన్న సంగతులను నమ్మలేదా? ఎలా నమ్మగలిగాడు? 7వ ముద్ర. ప్రజల అసాధ్యమైన కార్యాలను నమ్మటము. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా విషయాలు? నీ జీవితంలో కూడా 7వ ముద్ర ప్రవేశించిందనుకో, నీ బ్రతుకులోకి ప్రవేశించినదనుకో, నీ ఒక వింత వ్యక్తిగా మారతావు. అసాధ్యమైన కార్యాలు సాధ్యమని నమ్ముతావు. అందుకు ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు 246, మరియు నేను ఒక మూఢభక్తి వాడిన కాదు, నేను గనుక ఆ విధముగా ఉన్న ఎడల దానిని గురించి నేను అవివేకినై ఉందును. చూడండి, నేను నాకు తెలియని కార్యములను నాకు తెలుసు అనుకొని ఊహించుకొని చెప్పుటకు ప్రయత్నించను. ప్రజల లోకంలో వేషధారులు అయితే అలా చేస్తారు, కానీ ప్రవక్త అలా చేసే వ్యక్తి కాదు. ఆయన దేవుణ్ణి కలుసుకున్న వ్యక్తి. ప్రజల ఏమంటున్నాడో చూస్తున్నారా? హల్లెలూయా. నేను నాకు తెలియని కార్యాలను నాకు తెలుసు అనుకొని ఊహించుకొని చెప్పుటకు ప్రయత్నించను. ఆ విధముగా చెయ్యను, వాటికి దూరముగా ఉంటాను. నేను చెప్పిన కొన్ని కార్యాలు అనేకులకు వింతగా కనిపించవచ్చు. ఏమంటున్నాడమ్మా? వింత వ్యక్తి అంటున్నారు ప్రవక్తని. అందుకే నేను చెప్పే కార్యాలు లోకానికి ఎలా ఉన్నాయి? కొంతమందికి వింతగా కనిపించవచ్చు, కానీ ఆ వెనక వాటితోనే దేవుడు వచ్చి ఆ కార్యాలతో నేను ఏదైతే మాట్లాడానో, ఆ వెనక మాట్లాడి ఉన్నానో, ఆ కార్యాలతోనే దేవుడు వచ్చి, ప్రజల వాటితోనే, ఆ మాటలతోనే దేవుడు వచ్చి అది సత్యమని దానిని ఆయన నిరూపించినప్పుడు అది దేవుని వాక్యముగా ఉండును. చూసారా? ఆ విధముగా అది వింతగా కనిపించవచ్చును. చూసారా? హల్లెలూయా. ఆ వింతగా కనిపించినా గాని దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? ఆ మాట వెనకాలే దేవుడు వచ్చి అది సత్యమని నిరూపిస్తున్నాడు. నోవాహు జీవితంలో చూడు, నోవాహు చెప్పిన మాట అది లోకానికి వింతగా ఉంది, అవునా? కానీ ఆ మాట వెనకాల ఎవరొచ్చారు? దేవుడు వచ్చి అది సత్యమని, ఆ మాట సత్యమని నిరూపించాడు. అంటే సత్యమని నిరూపించడం ఏంటి? జలప్రళయం రావటం. ఆ నోవాహు చెప్పిన మాట సత్యమని నిరూపించాడు. పట్టుకుంటున్నారు కదండి.
హల్లెలూయా. ప్రవక్త ఉడతలు కలుగును కాక అని చెప్పినప్పుడు ఆ మాట వెనకాలే దేవుడు వెళ్ళి అక్కడ ఉడతలు కనుక ఉనికిలోకి వచ్చినట్లయితే అది 7వ ముద్ర అయ్యున్నది కదా. పట్టుకుంటున్నారా? ఆ మంచు తుఫానుతో మాట్లాడుతా ఉండినప్పుడు ఆ మాట వెనకాలే దేవుడు వెళ్ళి ఆ యొక్క మంచు తుఫాన్ని గద్దించినప్పుడు అది నిర్మలమవుతా ఉన్నదంటే అది 7వ ముద్ర కాదా? హటి యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఓ హటి నీకేం కావాలో కోరుకో, దేవుడు ఈ టైంలో నువ్వు ఏమి కోరినా ఇస్తాడో అన్నప్పుడు హటి ఓ మీ తల్లిదండ్రులకు స్వస్థత కావాలా కోరుకో హటి. ఇంట్లో ఆహారం లేదు, కరువుతో అల్లాడుతా ఉన్నారు, భోజనము గడవటం కూడా కష్టముగా ఉన్నది, ఆహారం సమృద్ధిగా కావాలా కోరుకో హటి అన్నప్పుడు హటి ఏం కోరిందో చెప్పండి. హల్లెలూయా. నా 2 పిల్లల రక్షణ కావాలి ఇచ్చానని ఎప్పుడైతే పలికాడో ఆ మాట వెనకాలే దేవుడు వెళ్ళి ఆ 2 యొక్క బిడ్డల మీద ఆ వాక్యం ప్రభావితం చేసినప్పుడు అప్పటికప్పుడే ఆ 2 వ్యక్తులు ప్రవక్త దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డారు. ఏంటి అది? 7వ ముద్ర ఉన్నది. చనిపోయిన చేప బతకటం ఏంటి? 7వ ముద్ర. హల్లెలూయా. ఓ చేప, నేను నీకు జీవాన్ని ఇస్తున్నాను. ఆ పలికిన మాట వెనకాల దేవుడు వెళ్ళి అది సత్యమని నిరూపిస్తున్నప్పుడు అది దేవుడు ముద్రేనా? 7వ ముద్రేనా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో దూరాన ఉన్న ప్రవక్త తన భార్య హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మీడ హాస్పిటల్కి వెళ్ళి కణితితో బాధపడుతుంటే ఆమె పెద్ద ప్రాణానికే అపాయమని చెప్పినప్పుడు ఇక ఎమ్మటే ఆమెకి ఆపరేషన్ చేయాలని అక్కడ ప్రవక్త కూడా లేడు, కూటాలకి వెళ్ళిపోయి ఉన్నాడు. కొన్ని 100 కిలోమీటర్ల దూరం అవతల ప్రవక్త ఉన్నాడు. అయితే ఆ సంఘ బిడ్డలు, ఆ సహోదరులు ప్రవక్తని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి జాయిన్ చేసి హాస్పిటల్లో మరి ఇట్లా ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్న టైంలో అక్కడ ప్రార్థన చేస్తాడు. కొన్ని వేల మైళ్ళ అవతల ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. డాక్టర్ ఎప్పుడైతే నా భార్య మీడా మీద కత్తి టచ్ చేస్తాడో ఆ కణితి అదృశ్యమవును గాక. 7వ ముద్ర ఆ కణితిని తీసేసి ఉన్నది. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? 7వ ముద్ర. ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. అది లోకానికి ఆ మాటలు చెబుతున్నప్పుడు పిచ్చితనముగా ఉండొచ్చు, వెర్రితనముగా వింత మాటలుగా ఉండొచ్చు, కానీ వాటి వెనక దేవుడున్నాడు అంటున్నాడు. అది వింతగా కనిపించవచ్చు. చూసారా? 248 అండి. మరియు ఇప్పుడు నేను ఈ రాత్రి ఈ వేదికపై నిలబడి ఉండుట ఎంత నిజమో. ప్రైజ్ ది లార్డ్. ఈ వేదిక మీద నిలబడి ఉండటము ఎంత వాస్తవమో, ఎంత నిజమో దానిని గురించి నాకు బయలుపరచబడిన ప్రత్యక్షత నా యొద్ద ఉన్నది. అది అంతే నిజమై ఉన్నది. దేని గురించి? 7వ ముద్ర గురించి. ఎవరికి బయలుపరచబడినది? వ్యక్తిగతంగా ప్రవక్తకి దేవుడు బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? నాకు బయలుపరచబడిన ప్రత్యక్షత నా యొద్ద ఉన్నది. అది 3 రీతులుగా ఉన్నది. అండర్లైన్ చేస్తున్నారా? 6వ ముద్ర ఎలాగా 3 మడతలుగా ఉన్నదో అదే విధముగా 7వ ముద్ర కూడా 3 మడతలుగా 3 రీతులుగా ఉన్నది. దేవుని సహాయము వలన నేను అందులోని ఒక దానిని మీకు చెప్పగోరుచున్నాను. ఆ 3 మడతలలో
ఒక మడత. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని మడతలు? 3 మడతలుగా ఉన్నది. ఆ 3 మడతలుగా ఉన్న దానిలో దేవుని సహాయము వలన నేను అందులోని ఒకదానిని. పాస్టర్ గారు, మరి మిగతా 2 సంగతి ఏమిటంటావు? హల్లెలూయా. మొత్తం ఎన్ని? 3 మడతలుగా ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్తగా పట్టుకోండి. 3 మడతలుగా ఉన్నది. దానిలో ఒక మడత దేవుని సహాయం వలన నేను చెప్తా. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మొదటి మడత చెప్తున్నాడు. ఇంకెన్ని మడతలు ఉంటాయి? మొదటి మడత ఎవరై ఉండాలి? సరే, మీకు ఏదైనా తోట దగ్గరికి తీసుకెళ్తా. మొదటి మడత ఆదాం, రెండవ మడత అవ్వ, మూడవ మడత దేవుని ఏదేను. సాతాను ఏదేను కాదు. సాతాను ఏదేను ఇప్పుడుంది. దేవుని ఏదేను అంటే దేవుని ఏదేనులో సింహము కూడా గడ్డి మేసింది. హల్లెలూయా. క్రూర జంతువులు కూడా సాధువులుగా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని ఏదేను. ఇదేంటి? ఇది సాతాను ఏదేను. పట్టుకుంటున్నారా? దేవుని ఏదేనులో సాతానుడు ఉన్నాడు. దేవుని ఏదేనులో సాతానుడు ఉండి ఆ దేవుని బిడ్డలని దేవుని ఏదేనులో నుండి ఏం చేశాడంటే, ఆ దేవుని ఏదేనులో ఉన్న దేవుని బిడ్డలని ప్రజల పాపము జరిగించటం ద్వారాగా వారు దేవుని ఏదేనులో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ప్రజల అవునా? ఇప్పుడు మీరు చూస్తున్నారు, వేదన, దుఃఖము, ఏడ్పు, కన్నీరు, ప్రతిదీ కూడా సాతాను ఏదేనులో ఉంది. కానీ దేవుని ఏదేనులో సంతోషం, ఆనందం. ప్రజల అంటే దేవుని ఏదేనులో ఉన్న విషయాలు వేరే. ప్రజల ఇక్కడ ఉన్న విషయాలు వేరు, అక్కడ ఉన్న విషయాలు వేరు. పట్టుకుంటున్నారా అండి? ఇప్పుడు మనము దేవుని ఏదేనులోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడైతే 3వ మడత దేవుని ఏదేను, 2వ మడత అవ్వ, మొదటి మడత ఆదాము. ఇది దృష్టిలో పెట్టుకుంటే 7వ ముద్ర కూడా చాలా వరకు అర్థమవుతుంది. ప్రజల అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూద్దామా? 2:48 3 రీతులుగా ఉన్నది. దేవుని సహాయం వల్ల నేను అందులోని ఒక దాన్ని మీకు చెప్పగోరుచున్నాను. మరియు అటు పిమ్మట తర్వాత మీరు దాని యొద్దకు మనము మొదట వెళతాం. ఆ మొదటి మడత దగ్గరికి మనమందరం కూడా వెళదాం. అదేమిటని నేను మీకు చెప్పగోరు ఆ బయలుపాటు ఇక్కడ ఉన్నది. ఏంటి పాస్టర్ గారు ఆ మొదటి మడత? ఏమి జరగనై ఉన్నది? అతను వినిన ఉరుములు, ఆ 7 ఉరుములు అతను వినినవి వ్రాయుటకు నిషేధించబడెను. ఎవరు? యోహాను ఆ 7 ఉరుములు విన్నాడు. వినినవి రాయాలనుకున్నాడు. అయితే రాయొద్దని నిషేధించబడ్డాడు. యోహానికి తెలుసు. యోహాను విన్నాడు. యోహాను విని వాటిని రాయబోతున్నాడు. దూత ఆపేశాడు. రాయొద్దని దూత చెప్పాడు.
చెప్పాడా? వాటిని రాయొద్దు. హల్లెలూయా. ఆ 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయి, వాటిని రాయొద్దు. దూత చెప్పాడా లేదా? అప్పుడు వాటికి ముద్ర వేయటం జరిగినది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఉరుములు గూర్చిన బయలుపాటు రావాలి, ఆ ఉరుములు గురించిన ప్రత్యక్షత రావాలి. ఇప్పుడు ఆ ఉరుములు గురించిన బయలుపాటు గాని ప్రత్యక్షత గాని ఏ టైంలో వస్తుంది? భూమి మీద 7వ దూత ఉన్న టైంలో వస్తుంది. మరి భూమి మీదకి 7వ దూత వచ్చాడా? వచ్చాడు, వెళ్ళిపోయాడు. అంటే 7 ఉరుముల ప్రత్యక్షత వచ్చిందా? వచ్చినది. ఎంతమంది ఆ 7 ఉరుముల గురించిన ప్రత్యక్షత పొందుకున్నారో? ఎంతమంది ఎరిగారు ఈ మర్మాలు? హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అటు పిమ్మట మీరు దాని యొద్దకు మనము మొదట వెళతాము. అదేమిటా అని నేను మీకు చెప్పగోరు. ఆ బయలుపాటు ఇక్కడ ఉన్నది. ఏమి జరగనై ఉన్నది? అతను వినిన ఉరుములు, ఆ 7 ఉరుములు అతడు వినినవి వ్రాయుటకు నిషేధించబడ్డాడు. ఆ 7 ఉరుములు ఒకదాని వెనక ఒకటి ఉరుముట వలన ఆ మర్మం ఏమిటా అనేది ఆ 7 ఉరుముల వెనక ఉన్నది. హల్లెలూయా. సహోదరుడు బ్రహ్మం ప్రసంగ వేదికపై అనేక సార్లు తట్టుచున్నారు. ఎందుకు తట్టుతున్నాడు? ఆ 7 ఉరుముల గూర్చిన బయలుపాటు ఎన్నుకోబడిన వారు పొందుకోవాలని తట్టుతున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఎందువల్ల దాన్ని మనం నిరూపించదము. ఎందువలన? అది ఎవరికి తెలియని రహస్యమై ఉన్నది. అది ఎవ్వరికీ తెలియదు, అది రహస్యం. దాని గురించి వ్రాయవద్దని యోహానుకు చెప్పబడింది. దాని గురించి కనీసం ఒక్క సూచన అయినా వ్రాయవద్దని చెప్పబడింది. ఒక్క సూచన అన్న ఇచ్చాడా? ఒక్క సూచన కూడా ఇవ్వాల. ఎందువల్ల? ఈ కారణము వలననే అక్కడ పరలోకంలో ఏ కార్యము జరగక నిశ్శబ్దముగా ఉన్నది. ఒకవేళ అది రహస్యమును తెలియపరిచి వేయును. ఇప్పుడు మీరు దాన్ని చూస్తున్నారా? ఏమంటున్నాడో? ఒకవేళ వాళ్ళు ఏదైనా కదలిక చేసినా అది రహస్యాన్ని బయలుపరిచేస్తుంది. హల్లెలూయా. అందుకే వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. దూతలు సైలెంట్ అయిపోయినాయి, శరాపులు నిశ్శబ్దమైపోయారు, కెరూబులు నిశ్శబ్దమైపోయినాయి. హల్లెలూయా. పాటలు పాడేవాళ్ళు నిశ్శబ్దమైపోయారు. 24 పెద్దలు వీణలు వాయించటం నిశ్శబ్దమైపోయాయి. పరలోకమంతా నిశ్శబ్దమైపోయింది. ఇక్కడ ఒకవేళ అది రహస్యమును తెలియపరిచి వేస్తుంది. ఇప్పుడు పరలోకములో ఏ కార్యమును జరుగక నిశ్శబ్దంగా ఉన్నది. ఒకవేళ అది రహస్యాన్ని తెలియపరిచివేయను. ఇప్పుడు దాన్ని మీరు చూస్తున్నారా? సంఘము చెప్పుచున్నది ఆమేనని. ఇది చాలా గొప్ప విషయమైన ఎడల ఇది గొప్పదేనా? 7వ ముద్ర గొప్పదేనా? గొప్ప విషయమైన ఎడల అది చేర్చుకొనబడవలెను. ఎందుకనగా అది సంభవించి తీరవలెను. అయితే 7 ఉరుములు. హల్లెలూయా. 7 ఉరుములు 7వ ముద్రలో ఉన్నాయా? ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి. ఆ 7 దూతలు వాటి బూరలను ధ్వనించుటకు వచ్చినప్పుడు అక్కడ ఒక ఉరుము ఉరిమెను. సహోదరుడు బ్రహ్మం ప్రసంగ వేదికను ఒకసారి తట్టుతున్నారు. ఒక ఉరుము ఉరిమెను, ఒక్కసారి తట్టుచున్నారు. ఇజ్రాయేలు కూడి వచ్చినప్పుడు అక్కడ ఒక బూర మోగును. ఇక ఆలస్యం ఉండదు. కానీ
చివరి బూర, అది ఒక ఉరుము. ప్రజల మరి ఇక్కడ నుండి మనము చాలా లోతైన సంఘటనలు ఉన్నాయి. నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చదివి రావాలి. మీరు చదవకుండా వస్తే ఈ సంగతులు గ్రహించలేరు. పట్టుకుంటున్నారా? చదివి రండి. మీరు చూస్తే దగ్గరగా 75 పేరా వరకు చదవండి. హల్లెలూయా. 275 వరకు చదవండి. దేవుడి చిత్తం అయితే ఆ 25 పేరాలు మనము చూద్దాం. 251 నుండి మనము చూడాలండి. ఇక్కడ చాలా విషయాలు, లోతైన సంఘటనలు, 7వ ముద్రలో దాచబడిన విషయాలు మీరు గ్రహించాలని ప్రభు పేరట కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఎంతమంది ప్రేమిస్తున్నారు వర్తమానాన్ని? ప్రేమిస్తున్నారా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.